అందరికీ నమస్కారం. మిథునరాశివారికి జూన్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: మిథునరాశివారికి ఈ నెలలో మీరు ఇంతకు ముందు చేసిన కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. మీరు రుణగ్రహీతల నుండి బాకీ ఉన్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి అయితే మీరు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. విదేశాలలో ఉద్యోగాలు లేదా వ్యాపార అవకాశాలను కోరుకునేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా పరీక్షకు హాజరవుతున్నట్లయితే లేదా దీనికోసం దరఖాస్తు చేసుకుంటే మీరు దానిలో కూడా విజయం సాధించవచ్చు. జూన్ 14న బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడు. జూన్ 15న సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీ పెండింగ్లో ఉన్న చాలా పనులు పూర్తవుతాయి. నెల ప్రారంభంలో మీకు మిశ్రమ ప్రభావాలు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీరు గందరగోళానికి గురవుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి పెరగవచ్చు. అనవసరమైన సమస్యలపై కుటుంబంలో ఎలాంటి టెన్షన్లు ఏర్పడకుండా జాగ్రత్తపడాలి. ప్రేమ సంబంధాలలో మీకు చాలా విధేయత మరియు సమగ్రత అవసరం. మీరు ఏదో ఒక విధంగా మీ బంధువుల నుండి కొన్ని విషయాలను దాచిపెడితే అది మీపై భారంగా ఉంటుంది. మొదటి మరియు చివరి వారాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం: మిథునరాశివారికి ఈ నెల కుటుంబపరంగా ఈ నెలలో మీ కుటుంబంలో సాధారణంగా ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాహువు 10వ స్థానంలో ఉంటాడు. కేతువు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహస్థితి కారణముగా ఇంట్లో అస్థిర గృహ వాతావరణము మరియు అంతరాయాలకు దారి తీయవచ్చు. ఈ నెల 11వ ఇంట్లో ఉన్న కుజుడు 2వ స్థానంపై చతుర్థ దృష్టి వల్ల వాక్కు కుటుంబంపై ప్రభావం ఉంటుంది. కాబట్టి మీ ప్రసంగం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. కఠినమైన పదజాలాన్ని ఉపయోగించడం కుటుంబ సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది, విభేదాలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెల ప్రారంభంలో మీ 12వ ఇంట్లో బుధుడు సంచారం కారణంగా మీరు తాత్కాలికముగా ఇంటి నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే జూన్ 14న బుధుడు, జూన్ 15న శుక్రుడు 2 గ్రహాలు మిథునరాశిలో ప్రవేశిస్తున్నందున మీరు ఈ సమస్యల్లో తగ్గుదలని గమనించాలి. నెల చివరి భాగంలో శుక్రుడు, బుధుడు మీ మొదటి ఇంట్లోకి పరివర్తనం చెందుతారు. ఈ మార్పు మీ నిర్ణయాత్మక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు ఆప్యాయత భావాలను పెంపొందిస్తుంది. అందరినీ మరింత దగ్గర చేస్తుంది. ఇంకా జూన్ 29న బుధుడు కర్కాటక రాశిలో మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది మరింత సానుకూల కుటుంబ వాతావరణానికి మరియు ఆర్థిక విషయాల పరిష్కారానికి దోహదం చేస్తుంది. వృత్తి, ఉద్యోగాలు: జూన్ నెల మిథునరాశికి చెందిన వారి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుత స్థితిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. మీ కార్యాలయంలో శత్రువులు ఉండవచ్చు. మీకు కెరీర్లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు. కీలకమైన సమయ వ్యవధిలో సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకునే సమయంలో భాగస్వామి లేదా మెంటర్ సలహాను తీసుకోవాలి. ఉద్యోగం లేదా వృత్తిని మార్చాలనే ఆలోచన మిథునరాశి వారిలో భయం మరియు ఆందోళనను కలిగిస్తుంది. మీరు పనిలో వాదనలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మహిళా సహోద్యోగులు ఈ నెలలో మీకు ప్రయోజనకరంగా ఉంటారు. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపును నెల మధ్యలో పొందుతారు. జూన్ నెలలో మీ వృత్తిలో మంచి ఆలోచనలు మీకు సహాయపడతాయి. విదేశీ పర్యటనలు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచి వృత్తిపరమైన నెట్వర్క్ను విస్తరించవచ్చు. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయి. మంచి నాయకత్వ సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. వ్యాపారం చేసే మిథునరాశివారికి జూన్ నెలలో మిథునరాశివారు ఉద్యోగం పొందడం కంటే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఎక్కువ మొగ్గు చూపుతారు. స్వతంత్రంగా నిర్వహించాల్సిన అవసరం మిథునరాశివారికి కలుగుతుంది. వ్యాపారంలో సరైన వ్యూహాన్ని మరియు మార్కెట్ వాటాను తిరిగి పొందడంలో వారికి సహాయపడే వ్యక్తులను కూడా కనుగొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు. వాటాదారులు, వ్యాపార భాగస్వాములు కూడా సరిపోని లాభదాయకతకు కారకులుగా ఉంటారు. ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలకు చర్చలు అవసరం కావచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఈ నెలలో కీలకం కావచ్చు. మహిళా ఉద్యోగులు మరియు వ్యాపార భాగస్వాములు ఈ కాలంలో లాభదాయకంగా ఉంటారు. ఆర్థిక స్థితి: మిథునరాశివారికి ఆర్థిక పరిస్థితి: ఈ మాసంలో మిథునరాశివారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పొదుపు మెరుగుపడుతుంది. మీరు మీ తండ్రి ద్వారా కొంత డబ్బు కూడా పొందుతారు. మీకు ఆర్థిక విషయాలలో అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
ఆకస్మిక లాభాలు కూడా ఉండవచ్చు. సుఖాలు, విలాసాలు మరియు జీవిత భాగస్వామి అవసరాల కోసం కూడా ఖర్చులు ఉండవచ్చు. జూన్ నెలలో అసాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉండవచ్చు. గత పెట్టుబడులు ఇప్పుడు లాభాలను పొందవచ్చు. స్టాక్ మార్కెట్లు మరియు కమోడిటీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి కాలం. మతపరమైన కార్యక్రమాలు లేదా స్నేహితులతో సమావేశాలకు సంబంధించిన ఖర్చులకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత ఖర్చులు ఈ నెల మొదటి అర్ధభాగంలో ఉంటాయి. విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. ఆరోగ్యం: మిథునరాశివారికి ఈ నెల ఆరోగ్యరీత్యా స్థిరత్వం మరియు మెరుగుదలని చూడవచ్చు. నిద్ర మెరుగవుతుంది, ఫలితంగా విశ్రాంతి, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. కార్యాలయంలో ఒత్తిడిని అధిగమించడానికి మీరు సమర్థవంతమైన మార్గాన్ని కనుగొనాలి. కుటుంబ సంబంధిత విషయాలను నిర్వహించడంలో భావోద్వేగ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించండి. కొంతమంది వ్యక్తులు రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదల ఉండవచ్చు. శరీరంలో వేడి కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఈ ఆందోళనలను అధిగమించవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు: మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జీవిత భాగస్వామితో ఉన్న సంబంధం జూన్ నెలలో సానుకూల కాలాన్ని చూడవచ్చు. మంచి వైవాహిక ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు. జంట మధ్య ప్రేమ, ఆప్యాయత చాలా బాగుంటుంది. అభిరుచితో నిండి ఉంటుంది. వివాహితలు ఈ కాలంలో మద్దతు, అవగాహన కోసం తమ భాగస్వాములపై మొగ్గు చూపవచ్చు. దంపతుల మధ్య మంచి అన్యోన్యత ఉండవచ్చు. స్నేహితులు మరియు బంధువులతో కలిసి సామాజిక సమావేశాలకు హాజరు కావచ్చు. కొత్త సంబంధాలు మరియు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది మంచి కాలం. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అహంభావం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. రాబోయే కాలంలో కుటుంబంలో సామరస్యం మెరుగవుతుంది. ఈ నెల మొదటి అర్ధభాగంలో మీరు సుదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. విద్యార్థులకు: మిథునరాశి విద్యార్థులకు జూన్ నెలలో విద్యార్థులు తమ విద్యా విషయాలలో అడ్డంకులను అధిగమించే శక్తి కలిగి ఉంటారు. గత నెలలతో పోలిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మరింత పదునుగా ఉంటుంది. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు కూడా సాకారం కావచ్చు. పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు రాణిస్తారు. మిథునరాశి వారు పాటించవలసిన పరిహారములు: ప్రతిరోజూ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. బుధవారాల్లో ఆవుకు తాజా పచ్చిమేత లేదా కూరగాయలను అందించండి. శనివారాల్లో శ్రీశని చాలీసా పఠించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.